హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కదండి. ఫాదర్స్ అందరికీ కూడాని ఫాదర్స్ డే శుభాకాంక్షలండి. ఓకే, ఈరోజు మన వీడియోలో నేను ఓన్లీ 65 రూపీస్తో మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఒకసారి చూడండి. ఇక్కడ నేను బ్యాక్ హుక్స్ బ్లౌజ్ తీసుకున్నానండి. బోట్ నెక్, ఫ్రంట్ ప్రింట్స్ కట్ వస్తుంది. మనం ముందు మిర్రర్స్ అంటించుకోవాలంటే ఇలాంటి ఒక న్యూస్ పేపర్ తీసుకొని మనం ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో మిర్రర్స్ ఆ కింద ఇట్లా మనం పేపర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే గమ్ అనేది కింద కూడా అతుక్కుపోతుందండి. కాబట్టి మధ్యలో పేపర్ పెట్టుకోవాలి. ఇలాంటి ఫెవిక్రిల్ 3D అవుట్లైన్ గ్లిటర్స్ లాంటివి ఉంటుందండి. ఇలాంటి 25 రూపీస్ పడుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను సిల్వర్ కలరు. ఎందుకంటే శారీ సిల్వర్ కలర్ కాబట్టి. ఇలా మిర్రర్స్ వచ్చి 20 గ్రామ్స్ తీసుకున్నానండి. 10 గ్రామ్స్ 20 రూపీసు. సో 20 గ్రామ్స్ తీసుకున్నాను, 40 రూపీస్ పడింది. 40 రూపీసు, ఈ గ్లూ ఒక 25, 65 రూపీస్తో వర్క్ ఎలా వస్తుందో చూద్దామండి. ఇదే మనకు మిర్రర్ వర్క్ చేయించుకోవాలి అంటే బయట మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర ఇచ్చాము అంటే స్టార్టింగ్ 1000 నుంచి 1500 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. 3000 4000 వరకు ఉన్నాయి వర్క్స్. ఎంత సింపుల్గా మీకు వర్క్ కావాలి అన్నా కూడా 1500తో ఉంటుందండి. కాబట్టి 1500 రూపీస్ అయ్యే ఖర్చుని మనం ఇక్కడ కేవలం 65 రూపీస్తోనే చేసుకుంటున్నాం. చాలా సింపుల్ అండి. మనం సైజ్ వచ్చి నేను మీడియం సైజు మిర్రర్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇలా మనం ఏదైతే మీకు ఏ కలర్ కావాలో అంటే మీ శారీ కలర్ ఏదైతుందో ఆ కలర్లో మనము ఈ 3D అవుట్లైనర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా మనం పేస్ట్ చేసుకొని దాని మీద మిర్రర్ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా డాట్స్ లాగా కొద్ది కొద్దిగా పుష్ చేసుకొని అందులో గమ్ము ఉంటుందండి మనకి. చుట్టూ అవుట్లైనర్గాను ఏర్పడుతుంది. అందులో గమ్ము ఉండడం వల్ల చాలా గట్టిగా స్టిక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను అన్ని మిర్రర్స్ పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా డ్రాప్ డిజైన్ తీసుకున్నాను. బ్యాక్ నెక్కి మనకి నెక్ ఎక్కడైతే ఎక్కడి వరకు ఎలివేట్ అవుతుందో అక్కడ వరకు మిర్రర్స్ పెట్టుకున్నానండి నేను. ఓన్లీ 1 అవర్ లేదా 1.5 అవర్ స్పెండ్ చేస్తే చాలండి. మనకి 15,000 రూపీస్ వర్తబుల్ వర్క్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట బ్లౌజెస్ ఇచ్చి వేలకు వేలు ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళు వారం 10 రోజులు 15 డేస్ అలా టైం టేకింగ్ కూడా అవుతుంది కదా. సో అట్లా త్వరగా మనం ఎక్కడికైనా అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ ఫంక్షన్లు లాంటివి ఉంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ 3D అవుట్లైన్ గ్లిటర్ పేస్ట్ మనకి చాలా కలర్స్లో ఏ కలర్ కావాలన్నా ఆ కలర్స్లో అవైలబుల్లో ఉంటుందండి. మనకి ఇలాంటి మెటీరియల్స్ అన్నీ అమ్మే దగ్గర దొరుకుతుంది. సో చక్కగా తీసుకొని వచ్చి మనమే చేసుకోవచ్చు. ఇది ఆరడానికి ఒక 3-4 అవర్స్ పడుతుందండి. మనమంతా కూడా అంటించిన తర్వాత ఫ్యాన్ గాలి కింద పెట్టేసామంటే, నేను ఇది నైట్ స్టార్ట్ చేశాను, ఓవర్ నైట్ అలా వదిలేసానండి. నెక్ వరకు ఇలా పెట్టేసి మార్నింగ్ లేసి నేను ఇంకా మెడకు హ్యాండ్స్కి పెట్టానండి. ఒక 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది మ్యాక్సిమము. ఆరడానికి ఒక హాఫ్ డే పట్టింది అంతే అండి. ఇదేలాగా నేను ఇదివరకు కూడా మిర్రర్స్ ఇలా పేస్ట్ చేసుకున్న బ్లౌజులు వీడియో పెట్టానండి. కాసు వర్క్ కూడా ఇదేలాగా నేను పేస్ట్ చేసి కుట్టడం జరిగింది. దీనికైతే మరి ఎలాంటి సూది దారం కూడా అవసరం లేదండి. జస్ట్ మిర్రర్స్, ఆ 3D అవుట్లైనర్ ఉంటే మనకు వర్క్ బ్లౌజ్ తయారైపోతుంది. ఇదిగోండి, నేను నెక్ డ్రాప్ డిజైన్ లాగా పెట్టాను కదా, దాని చుట్టూ నేను మిర్రర్స్ అంటించాను. పెట్టేటప్పుడు గజిబిజిగా అనిపించినా కూడా ఆరిన తర్వాత స్టిక్ అయిపోతుందండి బాగాని. మనకు చూడడానికి మనకి వర్క్ చేసినట్లుగానే అనిపిస్తుంది లుకింగు. ఇంకా మార్నింగే నేను లేసి ఇలా నేను నెక్ ఇక్కడి వరకు మనకి ఎలివేట్ అవుతుంది అక్కడ వరకు పెట్టుకున్నాను. ఇదిగోండి, బాగా ఆరిపోయింది. హ్యాండ్స్కి స్టార్ట్ చేశాను మార్నింగు. సేమ్ హ్యాండ్స్కి కూడా 2 హ్యాండ్స్కి ఒకవైపు పెట్టి అది కాస్త ఆరిన తర్వాత ఒక 1 or 2 అవర్స్ వదిలిన తర్వాత రివర్స్లో హ్యాండ్కి ఆ సైడు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకేసారి రెండు వైపులా పెట్టుకోలేం కదా. అందుకని ఒకవైపు పెట్టేసుకొని ఒక 2 అవర్స్ వదిలేస్తే ఆరిపోతుందండి. మళ్ళీ పేపర్ అయితే మధ్యలో పెట్టాలండి, లేదంటే కింద అడుగు బాగానే స్టిక్ అయిపోతుంది. సో పేపర్ పెట్టడం మర్చిపోకూడదు. ఇలా నేను పెట్టేసుకున్నానండి గ్లూ తోటి మిర్రర్స్. ఈ సెకండ్ హ్యాండ్కి ఇలా పెట్టేసుకుంటున్నాను. మనం ఇంట్లోనే అండి ఎంతో ఖర్చు పెట్టి బయట ఇచ్చి వేలకు వేలు ఖర్చు పెట్టడం కంటే ఇలా కాస్త టైం స్పెండ్ చేసి ఇలా తెచ్చుకొని ఓపికగా మనం అట్లా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇలా మనకు ముందుగానే ఒకసారి నోట్ చేసుకొని వెళ్ళామంటే ఏవి కావాలో అవి తెచ్చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఒక 1 అవర్ కూర్చుంటే హ్యాపీగా వర్క్ బ్లౌజ్ తయారైపోతుందండి.
నేను ఇదేలాగానే ఒక 2000 నుంచి 3000 వరకు వర్తబుల్ వర్క్ ఇదివరకు చేసున్నానండి. అవి కూడా నేను లింక్ పెడతాను. ఇదివరకటి వీడియో పెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్‌లో చూడండి. ఇదిగోండి చక్కగా నేను సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు పట్టు శారీ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. సో, సిల్వర్ కలర్ శారీ కాబట్టి ఇట్లా సిల్వర్ కలర్ అవుట్‌లైన్ తీసుకున్నాను. నెక్‌కి బ్యాక్ డ్రాప్ డిజైన్‌కి ఫ్రంట్‌కి కొంచెం వచ్చేలా కనిపించే వరకు పెట్టుకున్నాను మిర్రర్స్. కనపడని ప్లేస్‌లో అవసరం లేదు కదా అని నేను పెట్టలేదు. ఇంకా కూడా నాకు మిర్రర్స్ ఒక 20 మిర్రర్స్ వరకు మిగిలున్నాయండి. సో, ఇదేనండి 65 రూపీస్‌కి ఈ మాత్రం వర్క్ చేసుకున్నాను. ఇంకా మనం గ్రాండ్‌గా చేసుకోవాలంటే అక్కడక్కడ మనం మిర్రర్స్ పేస్ట్ చేసుకున్నామంటే వర్క్ బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ కనిపిస్తుంది. నాకైతే సింపుల్‌గా చాలని ఇలా చేసుకున్నానండి. ఇంకా ఈ బ్లౌజ్‌కి గ్రాండ్ లుక్ ఇవ్వాలంటే మనము ఈ లైన్ మీదే ఇట్లా పెట్టేసుకోవచ్చు మిర్రర్సు. ఇక్కడ డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఈ డ్రాప్ డిజైన్ కూడా మనం అట్లా పేస్ట్ చేసుకోవచ్చు మనము మిర్రర్సు. ఇట్లా గ్రాండ్ లుక్ మనం ఇవ్వచ్చు. అక్కడక్కడ బాడీలో కూడా బాడీ పార్ట్స్ కింద అక్కడక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు వీపంతా కూడాని. బాగా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టికి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.